సమాజములోన మరణి యువకులు లేవాలి. మరణి యేసు మార్గములోన మరల కనడవాలి. మారుచున్న సమాజములోన మరణి యువకులు లేవాలి. మరణి యేసు మార్గములోన మరల కనడవాలి. మారుచున్న సమాజములోన
పాడారు, అవి ఆత్మీయంగా ఇంకా నేర్చుకొని దేవునిలో బలపడాలని కోరుతూ ఉన్నాను. ఇంకా ఎవరైనా జీవాధిపతి, నీ పాదాలకు ఎంతో వందనాలు. నీ మితిలేని కృప వలన మరి ఒక దినం జీవించాము నాయన. ఈ ఊపిరి నీది, నువ్వు ఉంచినందుకు మేము బ్రతికి నీ మందిరంలోకి వచ్చాం. ఈ మందిరం నీ మందిరం నాయన, ఇది మా మందిరం కాదు. పరలోక గవిని, ఎంతో భయంకరమైన స్థలం. దేవుని మందిరమే కానీ మరొకటి కాదు. నీ సన్నిధి ఉండే మందిరం, నీవు అదృశ్య దేవుడిగా చూచే మందిరం, మమ్మల్ని పరీక్షించి సరిచేయటానికి తీసుకొచ్చిన మందిరం, మా ఆధ్యాత్మిక ప్రయోగశాల. నీకు వందనాలు చెల్లిస్తున్నాను. అల్పుడునైనా నన్ను దాచిపెట్టండి తండ్రి. నీవు ఇచ్చిన వాక్యాలు నేను చెప్పుటకు నీ యొక్క శక్తి మాకు దయచేయండి. నా నోటి మాటలు, నా హృదయ ధ్యానము నీ దృష్టికి అంగీకారముగా ఉండునట్లు నన్ను మరుగు చేసి మీరు మాట్లాడమని క్రీస్తు పేర వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఏలియాను ధ్యానిస్తూ ఉన్నాం. దేవుని చిత్తమైతే ఏలియా మీద ఒక పుస్తకాన్ని రాయటానికి ప్రయత్నిస్తూ ఉన్నాను. ఎందుకంటే ఏలియా చాలా కొద్ది కాలము జీవించాడు. ఎక్కడి నుంచి వచ్చాడో తెలియదు. అతని నివాసం ఏంటో అంత క్లియర్గా రాయలేదు. అతని తల్లిదండ్రులు ఎవరో తెలియదు. అతని డేట్ ఆఫ్ బర్త్ అస్సలే తెలియదు. ఉన్నట్టు ఉండి 1 రాజులు 17వ అధ్యాయం 1వ వచనంలో అంతట గిలాదు కాపురస్తుడు అంటాడు. తిష్బీయుడైన ఏలియా ఆహాబు దగ్గరకు వచ్చి అంటాడు. చాలా కొద్ది కాలంలోనే చాలా ఆశ్చర్యకరమైన కార్యాలు రాశాడు. పరిశుద్ధాత్మ దేవుడు అందులో నేటి సంఘానికి కూడా బాగా సరిపోయే సందేశాలు, సరిపోయే ఆత్మీయ ఆహారాన్ని మనకు అందించాడు. ఒకవేళ ఈ ఏలియాని గురించి మనం చెప్పుకోవాలనుకుంటే ది హీరో ఆఫ్ హీరోస్ ఆఫ్ ఫెయిత్, ది హీరో ఆఫ్ హీరోస్ ఆఫ్ ఫెయిత్. ఈ మోస్ట్ హ్యావ్ ఫెయిత్ ఇన్ ది పవర్ ఆఫ్ గాడ్. చాలా ఎక్కువగా దేవుని శక్తిని పొందినవాడు, శక్తి కోసం ఆశించినవాడు, ఆపేక్షించినవాడు, శక్తి ఉన్నవాడు. ఆయన దగ్గర మానవ శక్తి ఏమీ లేదు, దేవుని శక్తే ఉంది. దానియేలు గ్రంథంలో ఒక రహస్యం రాశాడు, చూశారా మీరు? తీద్దాం అందరం. మీకు నాకు కూడా అది బలమైంది. దానియేలు గ్రంథం 11:32 చూడండి ఏమని ఉంటుందో. దానియేలు గ్రంథం 11:32లో ఒక చక్కని మాట రాస్తారు. తమ దేవుని నెరుగువారు బలము కలిగి గొప్ప కార్యములు చేసేదారు. మీ పనిలో గొప్ప కార్యాలు జరగాలంటే, మీరున్న ప్రాంతంలో మీ ఎడల గొప్ప కార్యాలు జరగాలంటే, చాలామందికి గొప్ప మేలు మీ వల్ల జరగాలనుకుంటే ఏం జరిగితే అది జరుగుద్దు చెప్తారా? ఎంత చక్కగా రాశాడు దానియేలు. తమ దేవుని నెరుగువారు బలము కలిగి గొప్ప కార్యములు చేసేదారు. అది రహస్యం. అదే ఏలియాలో ఉన్న రహస్యం కూడా అదే. తన దేవుడు తాను తెలుసు. అదే అపోస్తుడైన పేతురు 1 పేతురు పత్రిక 2వ అధ్యాయం 1వ వచనంలో చెప్తాడు. ప్రభువుని రుచి చూచి తెలుసుకోండి అంటాడు. ఊరికొచ్చి ఒక పాట పాడి ఒక ప్రసంగం చేసి ఒక సండే క్రైస్తవులంగా ఉండి మిగతా దినాల్లో క్రైస్తవ జీవితం లేకపోవటం, ఒక పార్ట్ టైం క్రిస్టియన్స్గా మన జీవితం జీవిస్తూ ఉంటే ఆ దేవుని యొక్క బలం కానీ, దేవుని యొక్క శక్తి కానీ, దేవుని యొక్క నడిపింపు కానీ మన జీవితంలో ఉండదు. ఏలియా అంత గొప్ప పనులు చేయగలిగాడు అంటే అది తన శక్తితో చేసిన పని కాదు, దైవశక్తితో చేసిన పని అని మనం తెలుసుకుంటున్నాం. ఇక్కడ ఏలియా జీవితాన్ని మనం చూసేటప్పుడు 17వ అధ్యాయం 7వ వచనంలో ఒక మాట రాస్తాడు. ఏలియా ఆ కెరేతు వాగు దగ్గర ఉన్నప్పుడు ఏం జరిగిందంటే, ఆ వాగు ఏమైంది, గడిచిన తరువాత, కొంతకాలం గడిచిన తర్వాత ఏరు ఎండిపోయింది. నిరాశ చెందల.
నిస్పృహ చెందల. ఈ భయంకరమైన 3.5 సంవత్సరం ఆ యొక్క కరువు, వర్షం లేదు, ఆకాశాన్ని మూసేశాడు, ఏరు ఎండిపోయింది, కాకులు ఆహారం తేవటం లేదు, కాకులు ఆహారం తేవటం లేదు, నా పరిస్థితి ఏంది అని ఆలోచించలేదు. తనకు దేవుని మీద విశ్వాసం ఉంది. తాను ఏమి అనుకుని ఉంటాడంటే, ఇవన్నీ ఎండిపోయినా దేవుడు నా కొరకేదో కొత్త ప్రణాళిక ఒకటి చూసి ఉంటాడు. ఆయన నా జీవితాన్ని విడిచిపెట్టాడు. మన జీవితాల్లో కూడా చాలా ఏళ్ళు ఎండిపోయి ఉండొచ్చు. చాలా మనుషులను నమ్ముకొని మనం మోసపోయి ఉండొచ్చు. చాలాసార్లు మనుషులు మనకు మోసం చేసి ఉండొచ్చు. సెలయేరుల్లాగా ప్రవాసిస్తున్నప్పుడు ఎండమావుల్లాగా మనకు చూపించవచ్చు. ఏమీ లేదు, ఇక్కడ అంతా అయిపోయింది, అంత మేము అయిపించామని కూడా చెప్పవచ్చు. ఆ ఏరు ఎండిపోవచ్చు, ఎండిపోయినట్టు చూపించవచ్చు కూడా. అయినా ఆయన ఎండిపోడు. అది జీవనది ఊట, అది నిత్యజీవ ఊట. ఆయన ఎప్పుడూ దూరంగా ఉన్నాడు, ఎప్పుడూ సమీపంగా ఉంటాడు. అందుకే ఏమాత్రము కృంగిపోలేదు. ఆ ఏరు ఎండిపోయినా, కాకులు రాకపోయినా ఏమాత్రం ఆయన కృంగిపోలేదు. దేవుని సంకల్పాన్ని ఏలియా ఏకాంతంగా కనిపెట్టడానికి కెరేతు వాగు దగ్గర ఉంచాడు. అక్కడ ఇంకెవరు మనుషులు లేరు, దేవుడు తానే. ఆ గడిచిన కాలం అంతా దేవుడితో గడపగలిగాడు, దేవునితో సహవాసం చేయగలిగాడు. ఆకలైనప్పుడేమో కాకాకులు ఆహారం తెచ్చి పెడుతున్నాయి, దాహమైనప్పుడేమో ఏరులో నీడు ఉంది, హాయిగా ఆనందిస్తున్నాడు. తనకి ఏ దిగులు లేదు. కానీ ఇప్పుడు ఏ దిగులు లేదు. ఎందుకంటే జీవితంలో మనకు కూడా అనేకసార్లు అలా జరగవచ్చు. కానీ మనుషులు మనం కృంగిపోకూడదు, భీతి చెందకూడదు, ఏం జరుగుతుందో అని అనకూడదు. దేవుని యొక్క చిత్తం ఏరేగి ఉంటుంది, దేవుని ప్రణాళికలు ఏరేగి ఉంటాయి, దేవుడు మన ఎడలో చూపించే కృప ఏరుగా ఉంటుంది. అదే ఏలియా కలిగి ఉండటం మనం చూడగలుగుతూ ఉన్నాం. ఏలియా మీద దేవునికి మరి ఒక ప్రణాళిక ఆయన కొరకు సిద్ధపరిచాడు. చూద్దామా? ఆ 17వ అధ్యాయంలో ఏలియాతో మళ్ళా దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ఏం మాట్లాడుతూ ఉన్నాడో చూడండి. చాలా దగ్గరగా ఆయన మాట్లాడటం మనం చూడగలుగుతున్నాం. 8వ వచనంలో, అంతటా యెహోవా వాక్కు అతనికి ప్రత్యక్షమై ఇలాగూ సెలవిచ్చెను, నీవు సీదోను పట్టణం సంబంధమైన సారేపాతను ఊరికి పోయి అచ్చట ఉండుము. నిన్ను పోషించుటకు అచ్చటనున్న ఒక విధవరాలికి నేను సెలవిచ్చి తిని. అది ఆయన ప్రణాళిక. ఒంటరిగా ఉన్నాడు, ఇప్పుడు ఒక ఇంటికి చేరుస్తున్నాడు. ఆమెకు ఒక కుమారుడు ఉన్నాడు, ఆమె విధవరాలు. ఒక ఇంటికి ఆయన చేర్చటం మనం చూడగలుగుతూ ఉన్నాం. అది దేవుని యొక్క ప్రణాళిక. దేవుని యొక్క ప్రణాళిక. ఈ లోకం ఏం చేస్తుందంటే, విలాసాలకు వెతికి ఈ లోకం విడిచి వెళ్ళిపోయేటప్పుడు ఆ మొక్కలు కూడా దొరకవు, ఆ చిని ముక్కలు కూడా దొరకవు. తమ ఆశలు, ఆశయాలు, ఆకాంక్షలు అన్నీ గతించిపోతాయి. మానవుడు ఈ లోకాన్ని నుంచి వదిలేటప్పుడు ఈ లోక ఆశలే మనతో రావు, లోకలో కాంక్షలన్నీ మనకు రావు. ఎన్నో ఈ లోకం కోసం ప్రణాళికలు వేసుకుంటాం, అవి ఏవి మనతో రావు. కానీ దేవుని ప్రణాళికలో ఈ లోకం అయిన తర్వాత పరలోకానికి మనల్ని తీసుకొని వెళ్ళటానికి ఇక్కడ అనేకమైన ఆత్మీయ పాఠాలు మన జీవితానికి నేర్పిస్తాడు. అనేకమైన ఆత్మీయ పాఠాలు మన జీవితానికి ఆయన నేర్పిస్తాడు అనే సత్యం మనం తెలుసుకోవాల్సిన వారమై ఉంటూ ఉన్నాం. ఈ భూలోకంలో జీవిస్తూ ఉన్నప్పుడు మన జీవితంలో నిరీక్షణ ఎప్పుడు పోగొట్టుకోకూడదు. దేవుడు మనల్ని ఎన్నడూ విడిచిపెడతాడు అనే ఆలోచన మనకు ఉండకూడదు. పరిస్థితులు అదుపు తప్పిన, పరిస్థితులు అనుకూలంగా అయినా దేవుడు ఏదో ఒక మంచి మన జీవితంలో చేస్తాడు అన్న సత్యాన్ని మనం మర్చిపోకూడదు. ఆయన ఏదో సత్యాన్ని చేస్తాడు. ఒకవేళ ఏదైనా కీడు జరిగినా ఆ కీడు మన జీవితం క్షేమం కొరకు జరుగుతుంది. అందులో నుండి దేవుడు మనకు దేనికో తప్పించడానికి చేస్తున్నాడు అనుకోవాలి. కానీ దేవుడు మనల్ని ఎన్నడూ ఎడబాయాడు. యోబు చూడండి, ఒక చక్కని మాట అంటాడు. 13వ అధ్యాయం 15వ వచనం చూడండి. యోబు ఎంత చక్కని మాట అంటాడు. ఇదిగో ఆయన నన్ను చంపబోచున్నాడు, నేను ఆయన కొరకు కనిపెట్టుచున్నాను.
ఆయన సన్నిధితో నా ప్రవర్తన న్యాయం అని రుజువు పరుచుకుంటాను. ఆయన నన్ను చంపబోతున్నాడు, నేను కనిపెడుతున్నాను, నాకు మంచి తరుణం దొరుకుతుంది, నా ప్రవర్తన నీ దగ్గర రుజువు చేస్తానయ్యా, నేను నీతిమంతుడిగానే జీవించాను, ఏం భయపడలా, నా విమోచకుడు సజీవుడు, ఆయనతో నేను కలుసుకుంటానంటాడు. ఈ కళ్ళతోనే ఆయన చూస్తానంటాడు, ఈ కళ్ళతోనే నేను ఆయన చూస్తానంటాడు. అది క్రైస్తవ నిరీక్షణ చాలా ప్రాముఖ్యమైనది. ఈ భూలోకం కాదు, ఇక్కడ తాత్కాలికమైన లోకం ఇది. ఈ తాత్కాలికమైన లోకంలో యాత్రకు వచ్చాం, యాత్రికులం. ఒకవేళ మన ఆయుష్కాలం 70 సంవత్సరాలు, అధిక బలమైతే 80 సంవత్సరాలు. 80 సంవత్సరాలై ఈ మట్టి గట్టాలు నేల మట్టిలోనికి వెళ్ళిపోయిన తర్వాత ఏ బాంధవ్యాలు లేవు, ఏదీ లేదు, అంతం, అంతటితో అంతం. నిత్యత్వంలో రెండే ఉంటాయి, నిత్య జీవం, నిత్య నరకం. ఇది యాత్ర స్థలం కాబట్టి ఈ స్థలములో ఉన్నప్పుడు మన నిరీక్షణ పోగొట్టుకూడదు అనే సంగతి మనం తెలుసుకోవాల్సిన వారమై ఉన్నాం. చాలాసార్లు క్రైస్తవ జీవితంలో మనం తెలుసుకోవాల్సింది కష్టాలు, ఇరుకులు, ఇబ్బందులు మన జీవితాలు కలుగుతాయి. అవి కలగకుండా ఉండవు. ఎందుకు కలుగుతాయంటే మన పరలోకపు తండ్రి కాబట్టి, ఏ తండ్రి తన బిడ్డలను శిక్షించకుండా ఉండడు కాబట్టి, మనం ఆయన బిడ్డలం కాబట్టి కొన్నిసార్లు మన విశ్వాసాన్ని బలపరచడానికి, మన యొక్క పోవుచున్న మార్గం సరైనది కానప్పుడు ఆ మార్గములో నుంచి మన జీవితాన్ని పక్కకు సరైన మార్గానికి నడిపించడానికి కొన్నిసార్లు శిక్షలు వస్తాయి, కొన్నిసార్లు కష్టాలు వస్తాయి, కొన్నిసార్లు విశ్వాసం వస్తాయి, కొన్నిసార్లు బలపరుస్తాడు. చూసావా, అబ్రహాం జీవితం చాలా స్థిరపడిపోయింది, బలవంతుడైపోయాడు. ఆ యొక్క ఊర్లో నుంచి పిలిచినప్పుడు ఏమి లేకుండా వచ్చాడు, దేవుని పిలిపిని వచ్చాడు. అతనికి ఏం లేదు, ఏమి తీసుకొని రాలేదు ఆస్తిని. వ్యక్తిగా కుటుంబం వచ్చింది, కొన్ని కష్టాలు పాలయ్యాడు. ఆఖరికి ఆయన జీవితం ఎలా వచ్చింది అంటే భూలోకంలో అంత ఆస్తిపరుడు లేనంతగా గొప్ప ఆస్తిపరుడు అయిపోయాడు. దాసి జనాలు కలిగిన వాడిగా అయిపోయాడు. అంత స్థిరపడి శిఖరాగ్ర జీవితంలో ఉన్నప్పుడు దేవుడు ఎంత గొప్ప పరీక్ష పెట్టాడో తెలుసా? నీకు ఉన్న ఒకే ఒక కొడుకు ఉన్నాడు కదా, నువ్వు ప్రేమించే కొడుకు ఇస్సాకు, ఆయన నాకు బలి ఇవ్వాలంటాడు. చూసారా, స్థిరపడిన తర్వాత ఆనందముతో కుమారుడితో ఆనందించిన తర్వాత అక్కడ అడిగిన ఒక మంచి మాట ఏందో తెలుసా? నీ కుమారుడైన ఇస్సాకుని ఏమన్నా అడగలా, నీవు ప్రేమించుచున్న ఇస్సాకు నాకు కావాలి, తీసుకోవచ్చు. మనం ఏం చేయాలి? ఆయన బలి ఇవ్వాలి నాకు. చూసారా, మృతులను సహితము లేపగలవాడు దేవుడని అబ్రహాము గుర్తెరిగి తన హృదయంలో ఉన్న విశ్వాసాన్ని పోగొట్టుకోలేదు. అదే క్రైస్తవ జీవితంలో మృతులను సైతం లేపుతాడు. నా కుమారుని చంపితే ఆయనే లేపాలా. ఆయన ఇచ్చిన మాట ఒకటి ఉంది, ఈ ఇస్సాకు వలన నా సంతానాన్ని ఆశీర్వదిస్తానన్నాడు, ఇసుక రేణు వలె చేస్తానన్నాడు. ఎట్లా చంపుతాడు? చంపుకో, నీ వాగ్దానాలు ఏమవుతాయి? ఆ శిఖరాగ్రహాల్లోకి వెలిగిన తన విశ్వాసాన్ని కోల్పోయాడా? కోల్పోలా. తన విశ్వాసం ఉంది, తీసుకోవాయా, చంపుకోవాయా అన్నట్టుంది. అంటే ఏంది? ఆ పరీక్షకు తన విశ్వాసం గెలిచింది. దేవుడు చెయ్యడు అని తెలిసిపోయింది. తన పట్ల దేవుడు మేలే చేస్తాడు కానీ కీడు చేయడని తెలిసిపోయింది. అలాంటిదే ఎలియా జీవితం. అంతకంటే అత్యున్నతమైంది. ఏలియా ప్రత్యక్షమైన వాక్యాన్ని బట్టి పోతూ ఉన్నాడు అంటే సారెపాతుకు 80 మైళ్ళు నడవాలి. సారెపాతుకు 80 మైళ్ళు నడవాలి. ఆ సారెపాతు సీదోన్లో ఉంది. ఆ సీదోనికి రాజు ఎవరే అంటే యెజెబెల్ నాయన. సీదోను రాజు యెజెబెల్ నాయన. ఆ యొక్క సారెపాతు యెజెబెల్కి 80 మైళ్ళ దూరంలో ఉంది. ఎవరి పరిపాలన కిందకి పోతున్నాడు? యెజెబెల్ పరిపాలన కిందకి పోతున్నాడు. ఏమన్నా ప్రశ్నించాడా? నన్ను అక్కడికి ఎట్ట తీసుకుపోతావయ్యా నువ్వు సారెపాతులు? నా శత్రురాలు అక్కడ ఉంది, నన్ను చంపాలని ఎంతో ప్రయత్నం చేస్తుంది. పాపం ఆహాబు యెజెబెలు అహాబుని చంపాలని
చాలా ప్రయత్నాలు చేశారు. వచ్చే వారం చూస్తాం దాన్ని. చాలా ప్రయత్నాలు చేశారు, చాలా దగ్గర ఎతికిచ్చాడు. ఎక్కడ వారు చేత కాలేదు ఆయన పట్టుకోవటానికి. దేవుడు ఆయన్ని దాచిపెట్టాడు, దేవుడు ఆయన్ని బలపరుస్తున్నాడు. కానీ దేవుడు ఇప్పుడు ఏం చెప్తున్నాడో తెలుసా? నీవు ఆయన రాజ్యంలోనికి పోయి ఉండాలి. ఆయన రాజ్యంలోనికే, యెజెబెల్ తండ్రి యొక్క రాజ్యంలోనికే, సీదోన్ రాజ్యంలోనే ఉండాలి. అక్కడే నువ్వు ఒక విధవరాల దగ్గర ఉంటావు, ఆమె నిన్ను పోషిస్తుంది అని చెప్పడం ఆయన ఎంత గట్టిగా నమ్మాడో. ఒక్క మాట కూడా ఎదురు చెప్పకుండా అక్కడికి రావటం అనేది మన జీవితంలో మనం తెలుసుకుంటున్నాం. ఎంత గట్టి నమ్మకం ఆయనకుందో. దాదాపు ఆయన నడిచి అంత దూరం వచ్చి ఆ ప్రాంతానికి వచ్చినట్లు మనం చూడుతున్నాం. సారపాతు అనగానే సారేష్ట అంటే అక్కడ శుద్ధీకరణ అని అర్థం. శుద్ధీకరణ అంటే సారేపాతులో ఏలియాని ఇంకా ఏమన్నా ఉందేమో ఆధ్యాత్మిక జీవితంలో అవిశ్వాసం కానీ తొందరపాటు కానీ, మానవత్వమే కదా. మనలాంటి మనుషుడు అంటాడు ఏలియాను మనలాంటి మనుషుడు అంటాడు. యాకోబు అంటాడు. యాకోబు పత్రిక 5వ అధ్యాయంలో రాస్తూ ఏలియా మనలాంటి మనుషుడే అంటాడు. కాబట్టి ఆయనలో ఉన్న ఆ యొక్క మైలు తగరం తీసివేయటానికి ఏం చేస్తున్నాడు అంటే సారెపాతులో కూడా అతని జీవితాన్ని పరీక్షించడానికి దేవుడు అక్కడికి తీసుకొస్తున్నాడు అనే సత్యం మనం తెలుసుకోవాల్సిన వారమై ఉన్నాం. చాలాసార్లు అగ్ని పరీక్షలు మనకు కూడా వస్తాయి. చూసారా, ఒక్కసారి మనం బైబిల్ తీద్దాం. పేతురు రాసిన మొదటి పత్రికలోకి వచ్చితే అక్కడ 7వ వచనం మనం చూద్దామా? నశించిపోవచ్చున్న సువర్ణం అగ్ని పరీక్ష వలన శుద్ధిపరచబడుచున్నది కదా, దానికంటే అమూల్యమైన మీ విశ్వాసం ఈ శోధన చేత పరీక్షకు నిలిచినదై యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీకు మెప్పును మహిమయు ఘనతయు కలుగుటకు కారణం. ఒకవేళ నాకు శోధన రావద్దంటేట, నాకు కష్టం రాకూడదంటేట, నాకు ఇరుకు రాకూడదంటేట, నాకు కన్నీరు రాకూడదంటేట, ఇవన్నీ మన జీవితంలో వచ్చినప్పుడు అవన్నీ ఏం చేస్తాయంటే మన లోపల ఉన్న తగరాన్నంతా తీసేసి మన యొక్క విశ్వాసం అపరంజిలాగా అయిపోద్ది. అపరంజిలాగా. బంగారంలో రాగి కలకపోతే వస్తువులు చేయలేరు. కానీ మనం అపరంజి కావాలి అనుకుంటే ఆ తగరం, ఆ యొక్క మలినం ఎంత పోవాలి అనుకుంటే నీళ్ళల్లో వేస్తే బంగారం శుద్ధి కాదు. బంగారాన్ని శుద్ధి చేయాలంటే అగ్నిలోనే వేయాలి. అగ్నిలోనే బంగారాన్ని శుద్ధి చేయగలరు. అగ్నిలోనే బంగారాన్ని శుద్ధి చేయటమే కాదు, ఆ శిల్పకారుడు ఆ యొక్క సువర్ణ బంగారాన్ని తయారు చేసే కంసాలు ఏదో అంటాం కదా, అతను ఏం చేస్తాడో తెలుసా? తన తలంపులలో ఉన్న రూపానికి దాన్ని చెక్కగలడు. దాన్ని రోజా పూజ చేయాలంటే చేస్తాడు, దాన్ని గుర్రం చేయాలంటే చేస్తాడు, దాన్ని పెద్ద దండ చేయాలంటే చేస్తాడు, మంచి రింగు చేయాలంటే చేస్తాడు. కాల్చకుండా మాత్రం చేయలేడు. కాల్చకుండా మటుకు చేయలేడు. చాలాసార్లు మన కష్టాలు వచ్చినప్పుడు ఏంది ప్రభా నాకు ఈ కష్టం, ఎందుకు ప్రభా నాకు కష్టం అంటాడు. నేను బాగా మలచాలంటే, పరలోక స్వరూపం నీలో చెక్కాలి అంటే ఖచ్చితంగా శుద్ధి చేయబడే కర్మాగారం దగ్గర మన జీవితం ఉండి తీరాల. మనల్ని శుద్ధి చేయాలి ఆయన, లేకపోతే మనం ఆ పరలోకానికి పనికిరాం. ఏలియా జీవితంలో కూడా ఇంకా ఆధ్యాత్మిక జీవితాన్ని నేర్పించడానికి, ఆధ్యాత్మిక జీవితాన్ని తనలో లోతైన అనుభవంలోనికి పోవటానికి సారేపాతు అనగానే అది ఒక కర్మశాల. ఏది శుద్ధి చేసే కర్మాగారం ఉంది అక్కడ. ఆ శుద్ధి చేసే కర్మాగారం దగ్గరికి ఆయన నడిపించాడు. ఆయన పొలంలో వస్తూ ఉండగానే ఆమె కనపడటం మనం చూస్తున్నాం. ఆమెను అడుగుతాడు, నాకు ఒక మొదటి రొట్టె తీసుకురమ్మని. మొదటి రొట్టె తీసుకురమ్మంటాడు. ఇక్కడ ఇంకొక మాట మనం జ్ఞాపకం చేసుకుని ముందుకు పోదాం. ఎందుకంటే ఒక్కసారి మనం కొరింథీ పత్రికలోకి వస్తే ఎందుకు అలా చేస్తాడు, మన కష్టాలు ఎందుకు పడతాడు అనేది ఇంకొక మంచి మాట మనం అక్కడ చూస్తే మంచిదని తలంచుతూ ఉన్నాను. మంచి మాట అక్కడ మనం చూద్దాం. ఒక్కసారి అపోస్తలుడైన పౌలు కొరింథీలకు రాసిన పత్రికలో, ఆ పత్రికలో ఒక మాట రాస్తాడు చూడండి. 2 కొరింథీ 3:18 చూడండి. ఏముందో 3:18, మనమందరం
మనమందరం ముసుగు లేని ముఖముతో ప్రభు యొక్క మహిమను అద్దము వలె ప్రతిఫలింప చేయొచ్చు, మహిమ నుండి అధిక మహిమ పొందుటకు ఆత్మచేత ఆ పోలికగా మార్చబడుచున్నాము. చూసారా, నీకొచ్చే కష్టాలు, నీకొచ్చే సమస్యలు, నాకొచ్చే కష్టాలు ఇవన్నీ ఎందుకంటే ఆయన స్వరూపం కనపడటానికి. అది ఏలియాకు వచ్చింది. ఏలియా ఆ కరువులో 90 మైళ్ళు నడవాల. ఆ కాకులు తెచ్చిన ఆహారం ఎప్పుడు తిన్నాడో, దేవా నాకు ఆహారం లేదు కదా, బలహీనుని అవుతాను కదా అని అడగల. ఆ 90 మైళ్ళు నడిచి సారెపాతుకు పోయాడు. ఆ సారెపాతులు ఉన్న విధవరాల దగ్గరికి వెళ్ళి నీళ్ళు అడిగాడు. నీళ్ళు అడిగిన తర్వాత ఏం చేశాడో తెలుసా? ఆమెని ఒక చిన్న రొట్టె పట్టుకురమ్మన్నాడు. ఆమె ఏం చెప్పిందో తెలుసా? అదే రోజు ఆ రొట్టె వాళ్ళకి ఆఖరా. ఇద్దరు బిడ్డ తల్లి ఆ రొట్టె చేసుకుని తింటే ఇక ఆ కుండ అంతా ఊడ్చుకోపోద్ది. ఇక మరుసటి దినం నుంచి వారికి కూడా ఆహారం లేదు. ఏలియాతో చెప్పింది, ఒకే ముద్దు ఉందయా మా తల్లి బిడ్డకి, మేము అది చేసుకుని తినాలని పుల్లలు ఎరుకోవడానికి వచ్చాను అని చెప్తుంది. ఏలియా ఏం చెప్తాడో తెలుసా? నువ్వు ముందు నాకు ప్రథమ రొట్టె చేసుకునిరా, ఆ ప్రథమ రొట్టె నాకు ఇస్తే తర్వాత దేవుడు జీవం కలిగిన కాలమంతా మనల్ని పోషిస్తాడు అని ఒక అభయం ఇచ్చినట్టుగా మనం అక్కడ చూడగలుగుతున్నాం ఏలియాది.